హలో అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఇంకా నా 10 డేస్ ట్రిప్ అయితే అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్లీ. చాలా హ్యాపీగా బాధతోని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామనమాట ఖతార్‌కి. ఇంకా 2 మంత్స్‌లో మళ్ళీ ఎళ్ళాలి అని అనుకున్నాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తాయన్నమాట. అప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే ఇండియా అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఇంకా ఎంట్రన్స్ చెకింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇక్కడ లైన్‌లో నించున్నామనమాట. చెకింగ్ అదంతా చేస్తున్నారు. ఇంకా పాస్‌పోర్ట్స్ అవన్నీ చేయించాలి కదా! అదంతా చెకింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఇక్కడ బోర్డింగ్ చెకింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇంకా డ్యూటీ ఫ్రీకయితే వచ్చేసామనమాట. ఇద్దరు పిల్లలతోని ఈసారి మాతో పాటు మా పేరెంట్స్ ఎవ్వరు రాలేదు. మా అత్తయ్య కానీ, మా మమ్మీ కానీ ఎవరు రాలేదనమాట. మేమే వెళ్ళాము. ఇంకా కొంచెం బాధగానే అనిపిచ్చింది. ప్రతిసారి మాతో పాటు వాళ్ళు ఎయిర్‌పోర్ట్ వరకే వచ్చేవాళ్ళు. కానీ ఈసారి టైం అయిపోయింది. ఇంకా అక్కడే కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా సరే అనేసి ఇంకా మేమే వచ్చేసాము. ఇక్కడ బిస్కెట్స్ అయితే తీసుకున్నామనమాట. చాలా బావున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో చాలా క్వాలిటీ బావుంటుంది కదా! చాలా బావుందనమాట. ఉస్మానియా బిస్కెట్స్ ఎంతమందికిష్టం? హైదరాబాద్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా ఫేమస్ కదా బిస్కెట్‌లు. ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ మేము ఇవన్నీ కూడా అక్కడ షాప్ చేద్దాం అనుకున్నాము. కానీ మాకసలు టైం వీలవ్వలేదు. ఇంకా సరే అనేసి కొంచెం ఆఫీస్‌లో వాళ్ళకి మా హస్బెండ్ తీసుకున్నాడనమాట ఒక బాక్స్ అలా. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కూడా చాలా బావున్నాయి కదా! కానీ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పొచ్చు. బయటతో పోలిస్తే మనకి ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంది. ఇంకా సరే అని జస్ట్ ఇంట్లోకి అలా కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ కోసమని ఒక బాక్స్ అయితే తీసుకున్నాడనమాట. ఇంకా అవన్నీ తీసుకున్నాము. కానీ టేస్ట్ వైస్ అయితే చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. బయట కంటే కూడా ఎయిర్‌పోర్ట్ క్వాలిటీ చాలా బావుంది. డిఫరెంట్‌గా అనిపించిందనమాట. మనం బయట తినేదానికంటే గూడా టేస్ట్ కలాకండ్ కానీ, ఆల్ మిక్స్ స్వీట్స్ కానీ చాలా బావున్నాయి. ఇంకా ఇక్కడ నుండి మేము వెయిటింగ్ హాల్‌కైతే వెళ్ళామనమాట. ఇక్కడ మా పాప అయితే కూర్చుంది. ఇంకా స్వీట్స్ బాక్సెస్ అన్నీ కూడా మేము బ్యాగ్‌లో అన్నీ ప్యాక్ చేసేసుకొని, ఇంకా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నామనమాట. హ్యాండ్ లగేజ్ దాంట్లో పెట్టేసాము. ఇంకా ఇక్కడ నుండి మాకు ఫ్లైట్ వచ్చేసి 3:00కి స్టార్ట్. 3 నుంచి మళ్ళీ 5 వరకు 4 వరకు అక్కడ ఉంటాము. అంటే ఒమాన్ నుంచి ఎళ్తున్నాము. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి నైట్ బానే లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాననమాట బయటంతా కూడా ఎలా ఉందని. ఇక్కడ ఒమాన్ ఎయిర్‌వేసే ఉంది. ఇంకా ఇంకా క్యూలో గూడా నించున్నారు చూడండి. మేము కూడా అలా నించోవాలి. ఇంకా కిడ్స్ ఉన్నారు కదా! మా పాప అయితే వీడియో తీద్దాం అనేసరికి ఏడుస్తా ఉందనమాట. ఇంకా సరే తీయండిలే అనేసి మళ్ళీ ఆపేసేసాను. ఇక్కడ ఒక పిక్ అలా గుర్తు కోసం అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చెకింగ్ అదంతా అయిపోయింది. ఇంకా ఫ్లైట్‌లోకెళ్తున్నామిప్పుడు. ఇక్కడ ఫ్లైట్ దగ్గర కూడా కొన్ని చెకింగ్స్ అవి చేశారనమాట. ఆహ్, అంటే సీట్ నంబర్ అవన్నీ కూడా అడిగారిక్కడ. కానీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా బాధగా అనిపిస్తుంది. బయట ఉంటారు అని అంటారు కానీ, బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధేంటో అనేది. అక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా జరిగిపోతాయి ఆ డేస్ అన్నీ కూడా. మళ్ళీ రిటర్న్ ఖతార్‌కి కానీ, ఇలా మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అనిపిస్తుంది. అరే బాబు! ఇక్కడే ఉంటే బావుండు కదా! అని అన్నట్టుగా ఉంటుంది కదా! కానీ ఏం చేసాం కొన్ని కొన్ని అంటే పిల్లల లైఫ్ గురించి ఆలోచించి ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే. ఇంకా ఫ్లైట్‌లోకైతే వచ్చేసాము. ఇక్కడ కూర్చున్నాము. సీటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలైతే ఇంక రాగానే ఆహ్, ఇంక ఆహ్, ఆన్ చేసేసారనమాట. ట్యాబ్ అయితే ఆన్ చేసేసి మేము చూసేస్తాం అనేసి ఇక్కడ మా చిన్నోడైతే ఇంకా హెడ్‌సెట్ పెట్టు నాకు నేను కార్టూన్ చూడాలి. ఇంకా వాళ్ళని ఆపలేం కదా! బయటకొచ్చిన తర్వాతకి ఇంకా సరే అనేసి ఆన్ చేశాను. ఇంకా ఆన్ చేసి పెట్టేసేసాననమాట. ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 5, 10 మినిట్స్ అయితే ఉంది. అనౌన్స్‌మెంట్ అవన్నీ కూడా చేస్తారు కదా! అనౌన్స్‌మెంట్ అవన్నీ కూడా చేశారు. ఇప్పుడు మూవ్ అవుతుందనమాట ఫ్లైట్. చాలా బావుంది. ఒమాన్ ఎయిర్‌వేస్ అయితే బావుంది. అప్పుడెప్పుడో చైతన్య చిన్నగున్నప్పుడు వెళ్ళామనమాట ఒమాన్ ఎయిర్‌వేస్‌లో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆహ్
వెళ్తున్నాము. కానీ బావుంది. సర్వీస్ అదంతా కూడా సీటింగ్ అదంతా కూడా చాలా బావుంది. ఫుడ్ కూడా చాలా బావుంది. ఫుడ్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఆహ్, కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా 3:10 అలా అయింది చూడండి. నేను ఇక్కడ టైం కూడా చూపిస్తున్నాను. ఈ టైంకి కరెక్ట్‌గా బయలుదేరింది. ఇంకా పైకి వెళ్ళగానే చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో కదా! చాలా బాగా అనిపిస్తుంది అదసలు. ఫ్లైట్‌లో నుంచి పైనుంచి చూస్తే. కానీ కొంచెం నాకు నర్వస్‌గా ఉంటుందనమాట. హెడేక్ లాగా వస్తుంది. మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లమ్ ఉందా చెప్పండి. కింద కామెంట్ చేయండి. నాకు కొంచెం చూస్తాను. చూడాలని చాలా ఇష్టం ఉంటుంది. కానీ పైన నుంచి కింద వరకు చూసేసరికి కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తది. ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్‌లో పైనున్నామనమాట. చూడండి పైన ఇంకొంచెం పైకెళ్ళగానే చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బావుంటుంది. ఇప్పుడు డే టైమ్‌లో వెళ్ళామనమాట మేము. ఎప్పుడు నైట్ టైమ్‌లో వెళ్తాము. అసలు ఈసారి డే టైమ్‌లో వెళ్ళాము. ఇక్కడ క్లౌడ్స్ కూడా ఎంత బాగా అసలు ఇలా స్వాగతం అన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపించిందనమాట. వెల్కమ్ అని చెప్తున్నట్టు. అంత హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత పైకి వెళ్తున్నా కొద్దీ చాలా బావుంది. ఇంకా ఇక్కడ హైదరాబాద్ నుంచి మస్కట్ అనమాట. అదే ఒమాన్. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ ఎంజాయ్ చేయాలి కదా! ఇంకా ఆకలి కూడా ఏసింది. ఇంకా ఫుడ్ అయితే తింటున్నామనమాట. ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఫుడ్‌లో అంటే వెజ్ తీసుకున్నాను నేను. ఆ రోజు సాటర్డే అనమాట. వెజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్యాబేజీ ఇంకా కోకోనట్ పౌడర్ ఏసి చేసినట్టున్నారు. ఇంకా కొంచెం రైస్ అయితే ఇచ్చారు. బగారా రైస్ ఇంకా పప్పు. కానీ కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. చాలా చాలా బావుంది. ఇంకా జ్యూస్ ఇచ్చారు. ఇంకొక బ్రెడ్, ఇంకా సాబుదానా స్వీట్ ఒకటి, ఇంకా వాటర్ బాటిల్ ఇవైతే ఇచ్చారనమాట. బ్రెడ్‌కి ఇంకా బటర్ కూడా ఇచ్చారనమాట. కానీ ఈ పప్పు అయితే చాలా బావుంది. అసలు ఆ టేస్ట్ అయితే నేను ఎప్పటికి మర్చిపోలేను. ఇంకా తినేలోపు ఒక 1 అవర్ అలా అలా చేసేలోపు 3 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 అవర్స్ ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒమాన్ అయితే వచ్చేసిందనమాట. దగ్గరలో ఉన్నాము. అక్కడ ఈ మౌంటైన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా కొండలు కొండలుగా ఉన్నాయి. ఆ కొండల మధ్యలోనే హౌసెస్ అయితే కట్టారంట. అసలు ఎంత బావుందో అసలు ప్లేస్ చాలా బావుంది. ఒమాన్ ఇంతకుముందు మేమెళ్ళినప్పుడు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో చూసామనమాట. కానీ ఇప్పుడు న్యూ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ చేశారంట. ఇంకా అక్కడికే వెళ్ళామనమాట మేము. ఇంకా ఇది బీచ్ పక్కనే హౌసెస్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. కొంచెం కొత్తగానే అనిపిచ్చింది ఒమాన్‌లో. చైర్ సిట్టింగ్ అనమాట. సిట్టింగ్‌ది ఆర్కిటెక్చర్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. పర్లేదు బావుంది. ఇంకా ఇక్కడ నుండి మేము మళ్ళీ చెకింగ్ దగ్గరికి వెళ్ళాలనమాట. ఇప్పుడే ఫ్లైట్ దిగేసి ఇంకా చెకింగ్ దగ్గరికైతే వెళ్తున్నాము. అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా మళ్ళీ బోర్డింగ్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా! ఇక్కడ. కానీ లాంగే ఉంది. నడవడానికి కొంచెం ఇబ్బంది అనిపిచ్చింది. ఫ్లైట్ జర్నీ అంటే అంత ఈజీ ఏం కాదు. ఒక్కసారికే బావుంటుంది అని అనిపిస్తుంది నా ఒపీనియన్. ప్రతిసారి ఇలా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడల్లా నాకు హెడేక్ బాగా వస్తుందనమాట. అసలు ఆహ్, కొంచెం ఆ డే 13 అవర్స్ ట్రావెల్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు ఖతార్‌లో కంటే కూడా. ఇంకా ఈ ఎయిర్‌పోర్ట్ అంతా కూడా బావుంది. ఆహ్, అంతా కూడా చాలా బాగా అనిపిచ్చింది. మేము ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ చూసుకొని ఇంకా ఫ్లైట్ దగ్గరికైతే వెళ్ళాలి. వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాము. కొంచెం సేపు కూర్చున్నాంలెండి. కొద్దిగా మాకు ప్లేస్ దొరికింది. ఇంకా అక్కడ కొంచెం వెయిట్ చేసి అక్కడ కూర్చొని కొంచెం పిల్లలు స్నాక్స్ అది తింటానంటే ఓకే అని వాళ్ళకి స్నాక్స్ అవైతే ఇచ్చాము. ఇది డ్యూటీ ఫ్రీ మొత్తం కూడా బావుంది. డ్యూటీ ఫ్రీ అంతా కూడా చాలా బావుంది. ఒక్కొక్క ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! ఖతార్ ఎయిర్‌పోర్ట్‌లో ఒకలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఒమాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంకోలాగా ఉంటుంది. అలా ఒమాన్‌లో కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. ఇక్కడ ఇంకా వెయిటింగ్ హాల్ దగ్గరైతే కూర్చున్నాం ఇక్కడ. కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశాననమాట మా హస్బెండ్ అక్కడ కూడా. ఇంకా అది పట్టుకొని ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడ టైం వచ్చేసి చూడండి 5 ఆర్ 5:10 అలా 5:15 అలా అవుతుంది. ఇంకా ఒమాన్ ఎయిర్‌వేస్ అక్కడి నుండి ఒమాన్ నుంచి మళ్ళీ ఖతార్‌కి
ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ కూడా అయిపోయింది. ఫ్లైట్ దిగేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఖతార్‌కైతే వచ్చేసామనమాట. ఖతార్‌లో చెకింగ్ అదంతా అయిపోయింది. ఇంకా అయిపోయి లగేజ్ అదంతా కూడా తీసేసుకుంటున్నామనమాట ఇక్కడ. లగేజ్ అంతా తీసేసుకొని ఇంకా టాక్సీ బుక్ చేసేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మాకు 10 అయిందనుకుంటా. ఇంకా ఆ టైంకి వెళ్ళి అంటే 10 డేస్ అంటే ఇల్లు ఎలా ఉంటదో చెప్పండి. ఇల్లు చూడగానే నాకైతే అసలు ఎలానో అనిపించేసింది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్ ఫుడ్ వండేసుకొని తినేసి పడుకున్నామనమాట. ఫుల్ టైర్డ్. నెక్స్ట్ డేనే వీళ్ళకి స్కూల్ అయితే ఉంది. మేమొచ్చింది సాటర్‌డే అన్నాం కదా! సండే నుంచి వీళ్ళకి వర్కింగ్ డే అనమాట. పిల్లలకి, మా హస్బెండ్‌కి ఇంకా అందరూ ఆఫీస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళిపోతారు కదా! ఇక్కడ టాక్సీ అయితే మాట్లాడేసుకున్నాము. ఇంకా టాక్సీలో అయితే వెళ్ళిపోతున్నాము. ఒక 20 మినిట్స్‌లో ఇంట్లో అయితే ఉన్నామనమాట. క్వార్టర్ టు 10, 10 మినిట్స్ టు 10 వరకైతే ఇంట్లో ఉన్నాము. ఇక్కడ 9:25కి అయితే బయటకొచ్చేసాము. ఇంకా టాక్సీ అయితే మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాననమాట. హ్మ్. అంటే మార్నింగే లేచేసి ఇంకా 12:00 కల్లా మేము ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. ఇంకా 3:00కి ఫ్లైట్ అంటే 12 వరకు అక్కడ ఉండాలి గదా! ఇంకా 12:15 అలా అయిందనుకుంటా. ఇంకా చెకింగు, నడవడము, వాకింగ్ ఇదంతా చాలా టైర్డ్ అయిపోయింది. ఆహ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. Was 10 డేస్ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చినాం. చూడండి ఇల్లంతా ఎట్లా టైం వచ్చేసి 10 అవుతుంది.